ఇస్రో ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ విజయవంతం. గగన్యాన్ మిషన్లో కీలక ముందడుగు. పారాచూట్ ఆధారిత వేగాన్ని తగ్గించే వ్యవస్థపై ప్రయోగం. వ్యోమగాముల సురక్షిత ల్యాండింగ్కు ఈ పరీక్ష కీలకం. ఇస్రో, డిఆర్డీఓ, వైమానిక నౌకాదళాల సమన్వయంతో పరీక్ష. ఆవిష్కరణలకు సరైన వేదిక తెలంగాణ. మ్యానుఫ్యాక్చరింగ్ స్థాయి నుంచి నూతన ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి. లైఫ్ సైన్సెస్ రంగంలో జాతీయ స్థాయిలో తెలంగాణ ఉన్నత స్థానం. డిజిటల్ హెల్త్ సొల్యూషన్లో తెలంగాణకు గణనీయమైన పెట్టుబడులు. 2034 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నదే మా లక్ష్యం. ఆసియా పసిఫిక్ బయోడీజన్ ఇన్నోవేషన్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి. బాలయ్యకు అరుదైన గౌరవం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదు. 50 ఏళ్ల పాటు హీరోగా నటించినందుకు గుర్తింపు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా గుర్తింపట. ఈ నెల 30న బాలకృష్ణకు సత్కారం. హర్షం వ్యక్తం చేసిన అభిమానులు. ఇక ఈసీకి బీజేపీ పార్టీతో పొత్తు ఆట. తన ప్రశ్నలకు ఈసీ ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర చాలా విజయవంతమైంది. యాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బీహార్లో ఓట్ల చోరీ జరగనివ్వమన్న తేజస్వి యాదవ్. ఇక బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్కు బాయ్ చెప్పుడే. 3 నెలలు లేకుంటే 6 నెలల సమయంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమట. పార్టీ ఫిరాయింపులతో ఉప ఎన్నికలు అనివార్యమవుతుంది. ఎన్నికలకు వెళ్తే కేసీఆర్ ఏంటో, రేవంత్ రెడ్డి ఏంటో తెలుస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్కు సవాలు విసిరిన కేటీఆర్. ఇక రంభంతో గర్భిణిని భర్త దారుణ హత్య. ముక్కలుగా నరికి కిరాతకంగా భర్త హత్య. హృదయాలను కలిచివేసిన మేడ్చల్ ఘటన. కవర్లలో శరీర భాగాలను మూసీ నదిలో పడేసిన ఉదంతం. పోలీసుల విచారణలో వాస్తవాలను వెల్లడించిన హంతకుడు. హత్య చేసేందుకే హైదరాబాద్ తీసుకొచ్చానన్న మహేందర్ రెడ్డి. ప్రేమ వివాహమైన మొదటి నుంచే భార్యపై అనుమానం పెంచుకున్న హంతకుడు. ఇంటి ఓనర్స్ లేని సమయం చూసి భార్య హత్యకు ప్లాన్ అంట.